నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు చందు, లక్కీగా గుర్తించారు. డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చారు స్థానికులు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఈతకు వెళ్లినటువంటి విద్యార్థులు మృతదేహాలుగా విగతజీవులుగా బయటపడినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే చందు, లక్కీ అనే ఇద్దరు విద్యార్థులు సైదాపురం దగ్గర ఉన్న చెరువులోకి ఈతకు కొట్టడానికి అయితే వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా చెరువులో దిగిన అనంతరం ఇద్దరికి ఈత రాకపోవడంతో అక్కడ లోతైన ప్రదేశాలకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే చందు ముందు లోతైన ప్రదేశాలకు వెళ్లి చిక్కుకోవడంతో పాటు కూడా లక్కీ చందును లాగే ప్రయత్నంలో ఇద్దరు చెరువులోని నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరూ మునిగిపోయిన విషయాన్ని అక్కడ బయట గమనించిన కొందరు గ్రామస్తులకు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు వెంటనే చెరువు వద్దకు చేరుకొని చందు, లక్కీ ఇద్దరి మృతదేహాలను అయితే బయటకు తీసి తన గ్రామంలోకి తీసుకెళ్లిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా స్థానిక గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వేసవి సెలవులు ఇవ్వక ముందు కూడా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, అదే విధంగా కరెంటు గాని బావిల వద్దకు, చెరువుల వద్దకు వెళ్ళనీయకుండా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా చెప్పినప్పటికీ ఈ పల్లెటూరు కావడంతో పాటు కూడా విద్యార్థులు ఆ చెరువుకి వెళ్లడం, చెరువులో నీటి మునిగిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ కూడా నిన్న మండల స్థాయి అధికారులకు, గ్రామస్తులకు అవగాహన సదస్సులు పెట్టాలనే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏదైనా వేసవి సెలవులు కాబట్టి విద్యార్థులు లేదంటే మన పిల్లలు ఇటువంటి ఆటలకు కానీ ఈతలకు కానీ వెళ్తుంటారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, ఒకసారి చూసుకుంటూ ఉండండి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా ఉన్నారనేది. ఇటువంటి విషాద ఘటనలు జరిగిన తర్వాత బాధపడే కంటే జరగక ముందే కళ్ళు తెరవండి. పిల్లలు ఆడుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నా ఒక్కొక్కసారి గమనిస్తూ ఉండండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.